హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీశ్రీ కిచెన్. ఈవేళ వీడియోలో నోటికి విందు మనసుకు పసందుగా మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా రసం తీసేసుకొని రెడీ చేసుకోవాలి. దీంట్లోకి 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కట్ చేసి రెడీ చేసుకోవాలి. వీటిలో ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వీటిలో అన్నింటిలోని రసం బాగా దిగి మనం పెట్టే ఈ రసం అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. వీటన్నింటిని బాగా చేత్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న వీటిని రసంలో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ రసాన్ని పెట్టేసుకోవాలి. ఇది మరుగుతుండగానే మరో పక్క 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఒక చిన్న పాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని రోటిలో వేసుకొని పొడి చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. వీటితో పాటు 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. వీటితో పాటే 1 పావు టీ స్పూను మెంతులను కూడా ఫ్రై చేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పొడిని రసంలో వేసేసుకోవాలి. మరుగుతున్న రసంలో వేసేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. 2 ఇంచుల బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. జలుబు జ్వరం ఉన్నప్పుడు మనకి ఏమీ తినబుద్ధి కాదు కదండి. అలాంటప్పుడు ఇలాంటి రసం తయారు చేసుకుని తింటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని తాలింపుకి రెడీ చేసుకుందాం. తాలింపు కోసం పోపు ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూను మిరియాలు, పావు టీ స్పూను మెంతులు వేసుకొని ఆవాలు వేసుకొని ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు లాస్ట్లో వేసుకోవాలండి, ముందుగా వేస్తే మాడిపోతాయి. ఇవన్నీ వేగిన తర్వాత 1 పావు టీ స్పూను ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని రసంలో వేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వేడివేడిగా మిరియాల రసం. ఒంట్లో బాగాలేనప్పుడు, నోటికి రుచించినప్పుడు ఇలా రసం చేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.